నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై అలాగే మమతా బెనర్జీపై కలకత్తా హైకోర్టు నిప్పులు జరిగిందట. ఊకో మమతా బెనర్జీని ఎవరేమన్నా కూడా గిట్లా దులుపుకొని పోయే రకం. చివరికి వస్తే కాలో షేయో ఇరుగ్గొట్టుకున్నాడు, తలకు కట్టు కట్టుకున్నాడు, సింపతి పొంది ఓట్లు పొందొచ్చు అనుకుంటుంది. గామంతా శాడిస్ట్ని చూడలేదని పశ్చిమ బెంగాల్లో చాలా మంది చెప్తా ఉంటారు. అసలు ఇప్పుడు మరి హైకోర్టు ఎందుకు ఆమె మీద ముట్టకాయలేసింది అని అంటే, మొదటిసారిగా కలకత్తా హైకోర్టు మమతా బెనర్జీ రాక్షస ప్రభుత్వంపై నిప్పులు జరిగింది. మమతా బెనర్జీ ప్రభుత్వంపై కఠినమైన పదజాలాన్ని ఉపయోగించింది. ఇక విషయంలోకి వస్తే, సందేశ్ ఖలీలో జరిగిన దోపిడీలు, భూ కబ్జాలు, మానభంగాలు, మహిళలపై దాడులు, గ్యాంగ్ రేపుల గురించి 600 పేజీల పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. మనం అసలు పశ్చిమ బెంగాల్లోనే ఉంటున్నామా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ పిటిషన్లపై న్యాయమూర్తులు మాట్లాడుతూ, సందేశ్ ఖలీకి సంబంధించి మాకు అందిన సమాచారంలో 1% నిజమైన అది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయం అన్నారు. మహిళలపై ఇంత దారుణంగా గ్యాంగ్ రేపులు జరుగుతుంటే ఎలా చూస్తూ ఉన్నారు? ఇన్నాళ్ళు మహిళలకు పశ్చిమ బెంగాల్ సురక్షితమైన రాష్ట్రం అనే పేరుంది, ఇప్పుడు అది కూడా పోయింది. ఈ విషయంపై ఖచ్చితమైన కఠినమైన నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. మొత్తం 600 పేజీల పిటిషన్ అట. అక్కడ జరిగిన గ్యాంగ్ రేపులు కానీ, ఆడవాళ్ళ మీద జరిగిన అత్యాచారాలు కానీ, ఆగడాలు కానీ, దాడులు కానీ, భూ కబ్జాలు కానీ, దోపిడీలు కానీ, ఆడవాళ్ళ మీద ఇంత జరుగుతుంటే కూడా అక్కడ ఉన్న మహిళా ముఖ్యమంత్రి పట్టి పట్టనట్టుందంటే సిగ్గుపడాలి అని చెప్పిందట కోర్టు. ఇప్పటికైనా మమతా బెనర్జీ సిగ్గుపడుతుందా? ఏముందిలే, ఇవన్నీ మాకు మామూలే. గట్లా వాళ్ళని కాపాడుకోకపోతే మళ్ళీ ఓటు బ్యాంకు రాజకీయాలతో నేనైనా సీటు కాపాడుకుంటాను ఊకుంటుందా? ఆడవాళ్లకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఉంటే అంత ఊడితే అంత అని లీడర్ సినిమాలో రానా అన్న డైలాగ్ చెప్పిండు. ఇక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆడామై ఉండి కూడా అక్కడ ఆడోళ్ళ మానపానాల్ని కాపాడుకోలేకపోతుందంటే ఈమె అసలు మనిషిగా కూడా ఉంటే ఏంది, లేకపోతే ఏందని అక్కడ జనాలు మాట్లాడుకుంటారట. మరి మీరేమనుకుంటారు? కింద కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.